పత్రికా విలేకరుల సమావేశం. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి విలేకరుల సోదరులకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన నాయకులు ప్రతి ఒక్కరిని పేరు పేరున స్వాగతం పలుకుతూ రేపు 27వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 27వ తేదీన కరెంటు ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన దాని మీద ఉద్యమించబోతూ ఉన్నాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పరిశ్రమల యాజమాన్యం పక్షాన మీరు బాదుతున్న బాధుడు మేము తట్టుకోలేకున్నాము. మీరు ఇచ్చిన హామీలు 6 నెలల్లోనే మర్చిపోయినట్టున్నారు. గతంలో మీరు కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది. మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము, ఇంకా వీలైతేనా ప్రజల దగ్గర ఉంటే కరెంటు మేమే కొంటామని కూడా చెప్పినారు. ఏ విధంగా సోలార్ యూనిట్లు ఇచ్చి మీరే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు, మిగులు కరెంటు వస్తుంది, మీ దగ్గర నుండి ప్రజల దగ్గర నుండి కొంటామని చెప్పి మీరు హామీలు ఇస్తే ప్రజలు నిజంగానే నమ్మారు. ఈ ప్రభుత్వం 9 గంటల కరెంటు ఇస్తుంది రైతులకు ఉచితంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. వాళ్ళు ఇంకా 9 గంటలు కాకుండా అన్ని గంటలు పెంచుతారు, కరెంటు ఛార్జీలు మాకు తగ్గుతాయి, మా మీద భారం తగ్గుతుందని చెప్పి ప్రజలు మీకు నమ్మి ఓటేసింది వాస్తవం. 6 నెలలు కాలేదు, దర్దాపున 15,400 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జెస్ అని, ట్రూప్ ఛార్జెస్ అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలకు తెలియకుండా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 15,400 కోట్ల రూపాయలు దరిదాపున 6 నెలలు కాలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు బాదుతూ కూడా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధం చెప్తూ ఇంకా మీకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము, మీ మీద బాధుడు వేయము, మీకు మిగిలిస్తామని చెప్పిన నువ్వు 15,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రజల మీద బాదుతున్నావంటే నువ్వు చాలా మోసకారివయ్యా. నువ్వు దాన్ని ఏలెత్తి చూపెట్టేదానికే ఏసి తప్పు, నువ్వు ఇలా చేస్తున్నది, నువ్వు తగ్గించాల్సిందే, కరెంట్ ఛార్జీలు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవాల్సిందే అని నిరసన తెలియజేసే దానికోసం రేపు 27వ తేదీన కదిరిలో భారీ ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పిలుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కథం తొక్కుతూ ఆ రోజున మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మీకు వినతి పత్రం మేము సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత కూడా వినకపోతే అంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రేపు 27వ తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే అందరం కలిసిపోదామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.